కార్తీక మాసంలో దీక్షలు షురు అయితే సంక్రాంతి నాడు మకర జ్యోతి వరకు బగ్గ తరలొస్తుంటారు అయ్యప్ప మాలలు వేసుకున్న భక్తులు. మకర జ్యోతి దర్శనంతో ఏమైపోదు, జ్యోతి కానొచ్చినాక నాలుగొద్దులకు మెట్ల పూజ ఓడిచినాక స్వామివారి దర్వాజలు మూస్తారు అన్నట్టు ఈసారి మకర జ్యోతి దర్శనాలకు పోయేటి భక్తుల సందడి ఎట్లుంది, జ్యోతి దర్శనానికి సౌలతులు ఏమేం చేసిరు అనేదంతా తెలుసుకోవాలి కదా. చలో శబరిమల జ్యోతి దర్శనానికి భాగ్యంగా పడ్డారు అయ్యప్ప భక్తులు. ఆంక్షలు లేవు, ఆగబట్టులు లేదు. ఎంతమంది వచ్చినా దివ్య జ్యోతిని చూడొచ్చు అనేటాళ్లకు మకర జ్యోతిని కండ్లాల చూసేటందుకు బగ్గ గదిలో వచ్చి అయ్యప్ప సాములు. ఇక అట్టొచ్చిన అయ్యప్ప సాములకు దర్శనం ఇచ్చేటందుకు సాములోడు కూడా తయారు ఉన్నాడు. మకర జ్యోతి నాడు శబరిమల అయ్యప్ప స్వామిని అలంకరించేందుకు తిరువాభరణాలు పట్టుకొస్తున్నారు గుడి పెద్దయ్య వాళ్ళు. గావిడితోని మకర విలక్కు నాడు స్వామి వారిని శృంగారిస్తారు అన్నట్టు. పతనం తిట్ట పందలంలో ఉన్న ఒక గుళ్ళకెంచి శబరిమల గుడి దానికయ్యేటి తిరువాభరణం ఘోషయాత్రను చూసేటందుకు బగ్గ గదిలో వచ్చారు. ఇప్పుడు ఒక్క పాలెం గదటనుల్లో ఏండ్ల కమానంకేంచి వస్తున్న ఆచారం అట ఇట తిరువాభరణం పట్టుకొచ్చుడు అనేది. స్వామియే శరణం అయ్యప్ప అని అయ్యప్పని దలుసుకుంటా తవ్వెంట పూజలు చేసుకుంటా చెక్క పెట్టెల ఆభరణాలను పెట్టుకొని వస్తున్నారు ఇట. ఇగో గిల్లు నెత్తిన పెట్టుకొని మోసుకొస్తున్నారు చూసిరా, గియ్యగా తిరువాభరణాలు. ఇక ఇదిట్టుంటే ఇటు మంగళవారం నాడు పొద్దుకాల 6ంటికేంచి 7ంటి దానిగా మకర జ్యోతి కానొస్తుందట. శబరిమలకేంచి ఓ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు కొండ మీద 3 మార్ల మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. సూర్యుడు మకర రాశులకు వచ్చేటాళ్లకు ఈ జ్యోతి దర్శనం దొరుకుద్దనేది అయ్యప్ప స్వాముల నమ్మకం. జ్యోతి దర్శనంతో గుడి మూసేస్తారేమో అనుకునేలో అట్టేం లేదు. జనవరి 20వ తారీఖు నాటి దానిక దర్శనం చేసుకోవచ్చు. జ్యోతి దర్శనాలకు పోయిన సాములేటు దగ్గరికేంచి చూసి వస్తారు గాని కడమోళ్ళు అయితే టీవీలలో చూసి మనసు తుర్తి చేసుకోవాల్సిందే. మళ్ళా ఇక ఇప్పుడు పోవాలన్నా పోయేటందుకు వశపడదు, మళ్ళేడన్నా పోయేద్దురు కానీ ఇప్పటికైతే టీవీలో చూసి తుర్తిపడులే.